శ్రీ గురుభ్యో నమః, మహాగణాపతి నమః, శివాయ గురు నమః, శ్రీ కామేశ్వరి నమః. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు వర్తిస్తాయి. ఈ రాశి ఫలితాలు జూలై 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి, కర్కాటకంలో బుధ గురువు, సింహరాశిలో శుక్రుడు కేతువు, కుంభరాశిలో రాహు, మేన్ రాశిలో శని. ముందుగా రాశి ఫలితాలు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలు వచ్చా మంచి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అదేవిధంగా ఒక ప్రమోషన్ కావచ్చు, లేదంటే ట్రాన్స్ఫర్ కావచ్చు, విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది సఫలీకృతం అవుతుంది. ద్వితీయాధిపతి దశమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. వ్యయాధిపతి అయిన రవి దశమ స్థానంలో ఉన్నారు. సప్తమంలో చక్కగా శని బలంగా ఉన్నారు. మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి నిదానంగా పూర్తవుతాయి, కానీ విజయవంతంగా ఉంటుంది. ముఖ్యంగా నూతన గృహ ఏదైతే ఉందో అది కళ నెరవేరుతుంది. ఎప్పటి నుంచో మనం ఇల్లు కొనగలమా లేదా, మనం ఈ జనంలో మనకి మంచి స్వగృహం ఏర్పడుతుందా లేదా అని ఎవరైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారో వారికి స్వగృహ కళ అనేది నెరవేరుతుంది. అదేవిధంగా వివాహం కాని వారికి చక్కగా మంచి సంబంధం కుదురుతుంది. శని బలంగా ఉన్నారు. వీరికి సప్తమంలో పంచమ షష్టమాధిపతి అయిన శని సప్తమంలో ఉన్నారు. చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు. సహోదరి మధ్య ఆప్యాయతలు పెరగడం, మీకు అండదండగా ఉండడం, అదేవిధంగా మాతృ సంబంధించిన విషయ వ్యవహారాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు మీకు కొలిక్కి రావడం, అదేవిధంగా తండ్రికి సంబంధించిన స్థిరాస్తి వ్యవహారాలు వృద్ధిలోకి రావడం, ఇటువంటి జరిగే అవకాశాలు చక్కగా గ్రహగతులు గోచరిస్తోంది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టి ఇది దిగ్విజయంగా పూర్తి చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం కూడా లేదు. కాబట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ఇది ఎలా చేస్తే బాగుంటుందో అనే ఆలోచన ఉంటుంది. తెలివితేటలు బాగుంటాయి, మంచి పైకి వెళ్ళాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది, గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. కానీ ఎదుటి వారిని చూసి వారు ఇలా ఉన్నారు కదా మనం కూడా అలాగే వెళ్దాం అన్న ఆలోచన ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టండి, మీకు మీరుగానే వెళ్ళండి. మీ నిర్ణయాలు మీకు సఫలీకృతం అవుతాయి. అంతేగాని పక్క వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు బాగా ఉన్నారు, వాళ్ళని బట్టి మనం వెళ్దాం, వాళ్ళకంటే మెట్టు ఎదుగుదాం, ఎక్కాలి అన్న ఆలోచన వాటికి వెళ్ళొద్దు. అది మీకే నష్టం. గ్రహగతులు బాగున్నప్పుడు చక్కగా ఉన్న చోట స్థిరంగా ఉండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఒక నూతన వ్యాపారం ప్రారంభించాలని చూస్తారు, చక్కగా ప్రయత్నాలు ప్రారంభించండి, మంచి దశకు చేరుకుంటాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయవారాలు, విదేశాల్లో H1B ప్రయత్నాల కోసం ఏదైతే చేస్తున్నారో అవి సఫలీకృతమయ్యే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా విదేశాలకు వెళ్ళడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం ప్రారంభం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కగా మంచి అవకాశాలు కలిసి రావడం, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం అనేది ఉంటుంది. అయితే చిన్న పొరపాటు వల్ల ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కొంత నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మనసు స్థిమితంగా ఉండదు. అలా వెళ్దాం, ఇలా వెళ్దాం, లేదా పక్క వాళ్ళు చెప్పింది మనం విందాం అనుకుంటారు. కానీ మీకున్న ఏదైతే స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారో అవి లాభిస్తాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా పుష్కలంగా గ్రహగతులు గోచరిస్తోంది. అదేవిధంగా పునర్వివాహ సంబంధించిన విషయాలు కూడా గ్రహగతులు గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలు ప్రారంభించండి. ఏదైనా సరే మానవ ప్రయత్నం మనం చేయాలి. రాశి ఫలాలు బాగా చెప్తున్నారు గురుగారు, కొన్ని బాగానే వస్తున్నాయి చెప్తున్నారు, అవుతుందా లేదా అని అనుకుంటారు. కానీ
నేను చెప్పే రాశి ఫలితాలు అనేది సూచనాప్రాయం మటుకే, కానీ నిర్ణయాలు తీసుకుని దాన్ని చెప్పింది బట్టి ఎలా వెళ్ళాలా ఏం చేయాలనేది మీ మీద ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు బట్టి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి అటు ప్రతి ఒక్క దానిని మీరు భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్ళినట్లయితే చక్కటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమ కస్తూరి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేయండి. ఒక 11 మంది ముత్తైదులకు తాంబూలం ఇచ్చినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చెప్పాం కదా. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం అడగానే శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, అదేవిధంగా వ్యాపారంలోనూ ఇంట్లోనూ జిల్లేడు హనుమాను జిల్లేడు గణపతిని పెట్టుకోండి. నరదిష్టి అధికంగా ఉంటుంది. మీరు బాగా ఎదుగుతున్నారు అన్న ఈర్ష్య ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. కంపల్సరిగా తప్పనిసరిగా ఈ రెండింటిని ఆఫీసులో కానీ ఇంట్లో కానీ పెట్టుకోండి, మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. జన్మరాశిలో రాహు అంత బలంగా లేరు. సప్తమంలో కేతువు శుక్రుడు ఉన్నారు. వివాహ సంబంధించిన విషయాలు వీరికి బాగున్నాయి, మంచి సంబంధం కుదురుతుంది. జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా సంతాన సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా మటుకి కాస్త చికాకు కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు అదుపులో ఉండాలి. రావాల్సిన ధనం ఏదైతుందో తక్కువగా వస్తుంది, ఖర్చులు అధికంగా ఉంటుంది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. ద్వితీయంలో శని బలంగానే ఉన్నారు. వీరికి రాశ్యాధిపతి వ్యయాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు. అదేవిధంగా లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన గురువు 6 ఉన్నారు. షష్టం గురువు అంత మంచిది కాదు. గురువు ఉచ్చపట్టినప్పటికీ అంత అనుకూలంగా ఉండదు. అదేవిధంగా పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు కూడా షష్టంలో ఉన్నారు. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి కొన్ని వ్యవహారాలు చేయాలి. బంధువులతో మాట్లాడేటప్పుడు విరోధం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ఉద్యోగంలో కూడా స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. చిన్న పని కూడా ఎక్కువగా ప్రయాసపడవలసి ఉంటుంది. ఎంతో కష్టపడితే కానీ పైకి ఎదగలేము అనే ఆలోచన ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో మటుకి ఎటువంటి వెనకాడకుండా పర్వాలేదు ఖర్చు పెడదాం అని అనుకుంటారు. ఎందుకంటే జన్మరాశిలో రాహు ఉన్నారు. ₹1 ఖర్చు పెట్టే చోట ₹10 ఖర్చు పెడతారు. ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించాలి. అదేవిధంగా సర్జరీ కానీ ఇండైజెషన్, అసిడిటీ, మోకాలకు సంబంధించిన స్పైన్కి సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా పరిస్థితులు గోచరిస్తోంది. ఉద్యోగరీత్యా నూతన ఉద్యోగ అవకాశం చక్కగా లభించే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. వ్యాపార రీత్యా కొన్ని నూతన అవకాశాలు వచ్చినప్పటికీ ఏలినాటి శని ప్రభావంతో, అదేవిధంగా జన్మరాశిలో రాహు వీరికి బలంగా లేదు కాబట్టి నిర్ణయాలు తీసుకునే విషయంలో మటుకి ఆచితూచి వ్యవహరించాలి. ఎవరు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మన దూరంలో మనం వెళ్దాం, మనం ఏదనుకుంటే అది నెరవేరుతుంది అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అయితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత ఉన్నప్పటికీ అది మీరు వెళ్ళండి, కానీ వెళ్ళే దారి ఎలా వెళ్ళాలి, అది కరెక్టా కాదా 1-2 సార్లు ఆలోచించుకోండి. ఆలోచించుకుని మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అది చక్కగా తీసుకోవడం వల్ల లాభపడగలుగుతారు. లేకపోతే ఫైనాన్స్ పరంగా నష్టం ఉండే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి జిల్లేడు ఒత్తులతో దీపారాయణ చేయడం చెప్పదగినది. ఇంట్లోనూ ఆఫీస్లోనూ జిల్లేడు హనుమాన్ జిల్లేడు గణపతి పెట్టుకోవడం, చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి ప్రతిరోజు ఒక పువ్వు పెట్టడం చెప్పదగినది. తద్వారా మంచి శుభకార్యాలు అనేది జరుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.